అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో మామిడికాయ పచ్చడి పడుతున్నా. అందరికీ ఇష్టమైన ఆంధ్ర ఆవకాయ పచ్చడి, గుంటూరు కారంతో ఆవకాయ పచ్చడి పడుతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఈ పద్ధతిలో మీరు కూడా పట్టి చూడండి. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి. అన్నీ అన్నది నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి, చూడండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ నేను 8 మామిడికాయలు తీసుకున్నాను. వాటిని కడిగి తుడిసి శుభ్రంగా ఇలా ముక్కలు కోసాను అనమాట. ముక్కలు ఇలా మీకు నచ్చిన విధంగా కోసుకోండి, చిన్నయ్య పెద్దయ్య అని. నేనైతే ఇలా కోసాను అనమాట. అవి ముక్కలు కొలవటానికి ఇలా లోటా తీసుకున్నాను నేను. 1/2 లీటర్ లోటాను అనమాట అది. అలా తీసుకుని దాంతో ముక్కలు కొలిసాను. మేమైతే మానికతో కొలుసుకుంటాం విడిగా. ఇది మీకోసం, వీడియో కోసమని ఇలా మీకు తేలిగ్గా తొందరగా అర్థమవటానికి లోటాతో కొలిసాను అనమాట. ఆ లోటాతో మొత్తం ముక్కలు 8 లోటాలు అయినాయి. అదే మానికైతే 2 మానికలు అనమాట మా లెక్క. చక్కగా కొలతలన్నీ చెప్తాను, చూడండి. ఇక్కడ పచ్చడికి తీసుకున్న మామిడికాయలు జలాలు అనమాట. మామిడికాయ పచ్చడికి జలాలు కానీ, రసాలు, పెద్ద రసాలు, చిన్న రసాలు, గులాబీలు అని ఉంటాయి, అవన్నీ పడతారనమాట. నేనైతే జలాలు తీసుకున్నాను. ఇప్పుడు చెప్పా కదా 8 లోటాలు అయినాయి అని. ముక్కలు కొలిసినాక ఇప్పుడు ఈ గ్లాస్తో, అది 1/2 లీటర్ గ్లాసు, అంచుల దగ్గరికి 2 గ్లాసులు కారం తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే గ్లాస్తో ఆవపిండి, అంచుల దగ్గరకు 1 గ్లాసు, సగం గ్లాసు, మొత్తం గ్లాసున్నర ఆవపిండి తీసుకుని అది కూడా కొలిసి పక్కన పెట్టుకోండి. పెట్టుకుని ఇప్పుడు ఉప్పును కొలుద్దాము. ఉప్పు, కళ్ళుప్పు తీసుకుని ఆ ఉప్పును కూడా అంచుల దగ్గరికి 2 గ్లాసులు తీసుకోండి. ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ ఉప్పుని. ఇదే గ్లాస్తో ఉప్పు, కారం, ఆవపిండి తీసుకున్నాను. ఇక్కడ మామిడికాయ ముక్కలు 8 లోటాలు తీసుకున్నాం కదా, దాంట్లో సగం 4 లోటాలు లెక్కేస్తే 1 లోటాకి 1 గ్లాసు కారం, 1/4 గ్లాసుకి ఆవపిండి, 1 గ్లాసు ఉప్పును అనమాట. అలా తీసుకుంటే సరిపోతుంది చక్కగా. చిన్నుల్లిపాయలు 4 లోటాలు మామిడికాయ ముక్కలకి 1/4 కేజీ చిన్నుల్లిపాయలు పడతాయి. ఇలా ఈ లెక్కలు మీరు ఎక్కువ పట్టుకుంటే నేను చెప్పే కొలతలన్నీ సరిపోతాయి. మీరు దీంట్లో ఈ ముక్కల్లో సగం ముక్కలే పట్టుకుంటే అలా చేసుకుని కొలతలన్నీ సగం సగం చేసుకుని పట్టుకోండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కొలిసినాక దాంట్లోకి 2 టీ స్పూన్లు పసుపు వేయండి. మనం ఉప్పు కొలుసుకున్న గ్లాసు ఉంది కదా, కారం కొలిసింది, దాంతోనే 2 గ్లాసులు నూనె పోసి ముక్కలు బాగా ఎగరేసి కలిపి 1 గంట సేపు పక్కన పెట్టండి. కనీసం అరగంటన్నా పెట్టండి. అలా ముక్కల్లో పసుపు, ఆయిల్ వేసి కలిపి పెడితే ముక్కల నుంచి నీరు రాకుండా చక్కగా ముక్కలు గట్టిగా ఉంటాయి అన్నమాట. అందుకని అలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కల్లో అన్నీ కొలిసి పెట్టాం కదా, ఉప్పు, కారం, ఆవపిండి ఇవన్నీ పోసి చక్కగా కలుపుకోవాలి. ఆవాలు, సన్నావాలు తీసుకోండి, పచ్చడికి చాలా బాగుంటాయి, రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉప్పును కూడా అలా మెత్తగా మిక్సీ పట్టండి. సాల్ట్ పోయొద్దు. చక్కగా ఇలా కళ్ళుప్పు పోసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుందన్నమాట. అలా పోసుకుని ఇప్పుడు ఇవన్నీ వేసినాక అలా కలిపి మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి. ఇందాక పోసాం కదా, ఆ పోసింది ఇప్పుడు అంతవరకు అలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా 2 గ్లాసులు ఆయిల్ పోస్తున్నాను. అలా పోసి మళ్ళీ ముక్కలు చక్కగా కలపండి. కలిపి మూత పెట్టేసి 3వ రోజు వరకు అట్టి పెట్టండి. అలా 3వ రోజు వరకు అట్టి పెడితే అదంతా ఉప్పు, కారము, ఆవపిండి అన్నీ కలిసి రుచి తెలుసుద్ది అనమాట. ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే కొంచెం కలుపుకోవచ్చు. ఒక ఉప్పు ఘాటు ఎక్కువ ఉంటుంది, ఒక ఉప్పు కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది. అందుకని ఉప్పు తగ్గితే కలుపుకుని అప్పుడు జాడీలో పెట్టుకోవచ్చు. అవన్నీ మెంతిపిండి, చిన్నుల్లిపాయలు పేస్ట్ చేసి కలుపుకోవాలన్నమాట. అందుకని 3వ రోజు వరకు అట్టి పెడితే రుచి బాగా తెలుసుద్ది, అన్నీ కలుపుకోవచ్చు అనమాట. ఇది 3వ రోజు. చూడండి చక్కగా ఆయిల్ పైకి తేలింది. కానీ మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, ముక్కలకి చక్కగా సమానంగా ఉప్పు, కారం పట్టుద్ది అనమాట. ఇప్పుడు చిన్నుల్లిపాయలు 1/2 కిలో చెప్పా కదా, వాటిలో నుంచి ఒక 200 గ్రాముల దాకా అలా తోలు తీసేసి అవి వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా పోసుకోవచ్చు చిన్నుల్లిపాయలని. మెంతులు 6 స్పూన్లు మెంతులు తీసుకున్నాను.
తీసుకుని వాటిని వేయించి చక్కగా ముందు పొడి పట్టి తర్వాత చిన్నుల్లిపాయలు వేసి ఇలా మెత్తగా పేస్టల్లే చేసుకుని దాన్ని కలుపుకోవాలి. మిగిలిన చిన్నుల్లిపాయలన్నీ ఈ మెంతిపిండిలో వేసి ఇలా పేస్ట్ చేసి కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం కలిపేసుకుని ఒక్కసారి ఉప్పు చూసుకుని చాలకపోతే కొంచెం ఉప్పు వేసి కలపండి. అలా కలిపినాక ఉంటే జాడీలో పెట్టుకోండి లేదా గాజు సీసాలో పెట్టుకోండి. జాడీలో పెట్టుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. అదొకటి ఇక్కడ ఒక మాట చెప్పాలి, మీకు ఇంకొంచెం ఏమన్నా ఆయిల్ పట్టుద్ది అనుకుంటే కొద్దిగా పోసుకోండి. నేనైతే ఇంకొక అరగ్లాసుకు పోసాను అనమాట. దాచుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఉంటుంది. మీకు నచ్చిన విధంగా ఫ్రిడ్జా బయట అన్నది మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే గాజు సీసాలో పెడుతున్నా. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా పట్టి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. మాకు గుంటూరు కారం బాగా దొరుకుతుంది అన్నమాట. మా మిరపకాయలు ఇక్కడ చక్కగా చాలా రుచిగా ఉంటుంది కారం. మీకు దొరికితే అలా కారం మంచి కారం తీసుకుని ఇలా మామిడికాయ పచ్చళ్ళు పట్టుకోండి, చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఈ పద్ధతిలో ఇలా పచ్చడి పట్టుకు చూడండి, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే నేనైతే వేరుశనగ నూనె పోసాను, మీకు కావాలంటే నువ్వుల నూనె కూడా పోసుకోండి, ఆవ నూనె పోస్తారు. మీకు నచ్చిన విధంగా నూనె పోసుకోండి. గిన్నెలో పచ్చడి జాడీలో పెట్టేసినాక అదే గిన్నెలో ఇలా అన్నం వేసుకుని కలుపుకు తింటాం. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. చాలా రుచిగా ఉంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. ఇలా అదివరకటి రోజుల్లో అమ్మమ్మలు నాయనమ్మలు పచ్చడి అంతా తీసినాక ఇలా గిన్నెలో వేసి అన్నం కలిపి అలా తల ముద్ద పెట్టేవాళ్ళు కదా. నచ్చిన వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.